హలో అండి. ఈరోజు మన కుకింగ్స్ వీడియోలో వచ్చి నేను మిల్ హలో మేకర్ అండి. బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు మన చాలా కుకింగ్స్ బాగుంటుంది, వీడియోలో చాలా అయితే టేస్ట్ నేను ఉంటుంది. మిల్ మేకర్ బిర్యానీ సింపుల్ అయితే ప్రిపేర్ ప్రాసెస్లో అయితే చేశానండి. అయిపోతుంది. చాలా అదేం బాగుంటుంది, లేదండి, చాలా టేస్ట్ మనం కడాయి ఉంటుంది. మీరు పెట్టేసుకొని ఒకసారి అందులో అయితే ప్రిపేర్ ఆయిల్ చేసేయండి. నేను వేసేసి చేసిన విధంగా అయితే ఆనియన్స్, చేయండి, చాలా పచ్చిమిర్చి, చెక్క, బాగుంటుంది. మొగ్గ సింపుల్ అండ్ ప్రాసెస్లో బిర్యానీ అయితే ఆకు అయిపోతుంది. ఇదంతా ఏం వేసి లేదండి, గోల్డెన్ ఆనియన్స్ కలర్ మనం వచ్చిన బిర్యానీకి తర్వాత 1 వేసే ఐటమ్స్ స్పూన్ అన్ని వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆనియన్స్ వేసేయాలి. గోల్డెన్ అల్లం కలర్ వెల్లుల్లి వచ్చిన పేస్ట్ తర్వాత వేగిన 1 తర్వాత స్పూన్ మనం అయితే టమాటా అనేది ఫ్రెష్గా కట్ చేసి వేసిన అల్లం పెట్టుకున్నాం వెల్లుల్లి కదా, పేస్ట్ అయితే అది కూడా వేసేయాలి. అందులో వేసి వేసేయాలి. ఒక 2 అది మినిట్స్ బాగా అట్లా కొంచెం కలిపిన మగ్గిన తర్వాత తర్వాత మనము మనం మళ్ళీ టమాటా ఇంకో అనేది 2 కట్ చేసి స్పూన్ పక్కన అనేది పెట్టుకున్నాం అల్లం కదా, వెల్లుల్లి పేస్ట్ అవైతే అందులో వేయాలన్నమాట. వేసేయాలి. అది వేసిన కూడా తర్వాత వేసి కలిపిన అది కూడా తర్వాత కొంచెం మనము మగ్గిన తర్వాత లైట్గా మనము ఒక 2 పసుపు, స్పూన్ అయితే అల్లం లైట్గా వెల్లుల్లి కారము పేస్ట్ ఇది వేయాలి. కూడా వేసిన అది తర్వాత వేసి మనము కొంచెం ఒక మగ్గిన 2 తర్వాత మినిట్స్ 1 లైట్గా మినిట్స్ అయితే పసుపు, కొంచెం ఉడకనివ్వాలన్నమాట. కారం అండి, మగ్గాలన్నమాట ఆయిల్లో. ఉప్పు అనేది వేసేసి మగ్గిన అది తర్వాత ఒక మనం 2 ఎసరికి మినిట్స్ అనేది అయితే నీళ్ళు తీసి పక్కన వేగిన పెట్టుకున్నాం తర్వాత కదండి. మనము అంటే 1 ఎసరికి అయితే గ్లాస్ నీళ్ళు 1 తీసి ½ గ్లాస్ పక్కన అనమాట. నేను 2 పెట్టుకోవాలండి. గ్లాస్ అంటే రైస్ ఎసరికి నీళ్ళు అంటే తీసుకున్నాను. నేను 2 3 గ్లాస్ గ్లాస్ అయితే వాటర్ అనేది రైస్ వేసాను తీసుకున్నాను. అనమాట. 2 గ్లాస్ అది రైస్కి వేసి 3 ఉప్పు గ్లాసు వేసేయాలన్నమాట. వాటర్ ఉప్పు వేసి అనమాట. కొంచెం అట్లా కలిపి వేసిన పక్కన తర్వాత పెట్టేసుకోవాలి. అదే మనము అట్లా మిల్ మేకర్ అనేది కలిపేయాలన్నమాట. నానబెట్టుకున్నాం మనము కదా, మిల్ మిల్ మేకర్ మేకర్ అనేది అది వాటర్లో పక్కన నానబెట్టింది గట్టిగా వాటర్ అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. మిల్ పిండేసి మేకర్ కూడా ఇందులో ఇట్లా వేసేయాలి. ఇందులో ఇట్లా వేసేయాలన్నమాట. మనం వాటర్ మనం అనేది ఎసరికైతే పిండేసి నీళ్ళు వేసాం అట్లా కదా, వేసేయాలి. మిల్ అందులో మేకర్ వేసేయాలన్నమాట. మిల్ మిల్ మేకర్ మేకర్ వేసి మిల్ మేకర్ అట్లా వేసిన తర్వాత ఒక 2 ఒక్కసారి మినిట్స్ అయితే కలిపేసి ఉడకనివ్వాలి. మనము మిల్ అట్లా మేకర్ మూత కూడా పెట్టేసేయాలండి. అందులోనే మనము ఉడికిపోతుంది ఇప్పుడు అనమాట. మిల్ మేకర్ వేసిన ఉడికిన తర్వాత తర్వాత రైస్ ఎసరికి అయితే అనేది కడిగి వచ్చేస్తుంది పక్కన కదండి. అప్పుడు పెట్టుకున్నాం ఏం కదా, చేయాలి, మనము ఆ రైస్ కూడా అందులో బియ్యం అయితే కడిగి వేసేయాలన్నమాట. మిల్ పక్కన మేకర్ పెట్టుకున్నాం ఒక కదా, ఆ 10 బియ్యాన్ని కూడా 5 అందులో మినిట్స్ అయితే వేసేయాలన్నమాట. ఎసరు ఉడకనివ్వాలి వచ్చిన వాటర్లో. తర్వాత అంటే మిల్ నీళ్ళు మేకర్ మసిలిన ఉడికిన తర్వాత తర్వాత వేయాలి. మనకి రైస్ అట్లా అనేది బియ్యం అందులో వేసి వేసేయాలన్నమాట. కలిపేసి రైస్ ఒక వేసి 5 కలిపేసి మినిట్స్ అయితే పక్కన మనం పెట్టేసి సిమ్లో సిమ్లో పెట్టేస్తే మన మిల్ పెట్టేస్తే మేకర్ అది బిర్యానీ బాగా అనేది ఉడికి రెడీ మనం చేసిన అయిపోతుంది. మిల్ చాలా మేకర్ బాగుంటుంది, రైస్ అయితే చాలా ప్రిపేర్ అయిపోతుంది. టేస్టీగా చాలా ఉంటుంది. బాగుంటుందండి, అయితే చాలా టేస్టీగా మంది ఉంటుంది. చూడండి బిర్యానీ ఇట్లా కలిపి అన్నాక పక్కన మనం పెట్టేస్తే గోంగూర మనకి అనేది రైస్ ఎక్కువ అనేది ప్రిపేర్ ప్రిపేర్ అయిపోతుంది. చేస్తానన్నమాట. అంటే అయితే ఈ గోంగూర అంటే చాలా రైస్లోకి లేట్ అవుతుంది మనము కాబట్టి మనకు సింపుల్ ప్రాసెస్లో ఒక చట్నీ అయితే మంచి ప్రిపేర్ చట్నీ అయితే చేస్తున్నాం మీకు అనమాట. ఇది ప్రిపేర్ మా చేసి అమ్మకైతే చాలా చూపిస్తున్నాను. ఇది మా ఇష్టం. మా అమ్మకి అమ్మ చాలా ఇష్టం. మా అమ్మ చెప్పింది చూపించిందనమాట. అనమాట. ఈ చట్నీ అమ్మకి చాలా అమ్మ బాగుంటుందని. చేసిన చట్నీ ఇది కూడా అనమాట. చాలా సింపులే, ఏం బాగుంటుంది. లేదండి, ఏం లేదు, ఇది కొంచెం కూడా సింపుల్ పచ్చిమిర్చి, కొంచెం ప్రాసెస్. చింతపండు, లైట్గా వెల్లుల్లిపాయ, కొంచెం అల్లము, కొంచెం చింతపండు, ఉప్పు, కొంచెం అల్లము, కొత్తిమీర, ఒక 2 2 వెల్లుల్లిపాయ, ఆనియన్స్ కట్ కొంచెం చేసి అందులో కొత్తిమీర, వేసాలన్నమాట. కొంచెం ఉప్పు, ఇది ఒక లైట్గా 2 ఆనియన్స్ అంటే కట్ లైట్గా చేసి మిక్సీ పక్కన పెట్టుకున్నాం పట్టాలన్నమాట. కదా, అవి మరీ కూడా అందులో మెత్తగా వేసేసి అవ్వకూడదు. మరీ మనం మెత్తగా అయితే లైట్గా అయితే టేస్ట్ ఉండదు. మిక్సీ కానీ నేను పట్టేసుకోవాలండి. పట్టేటప్పుడు మరి అయితే మెత్తగా మెత్తగా కాకుండా అయిపోయింది. మీరు అలా చేయొద్దు. ఒకరి మొక్కలు లైట్గా ఉంటే అయితే కొంచెం మెత్తగా టేస్ట్ ఉంటుంది రైస్లోకి. వేయకుండా ఒకసారి తిని ఒకరి చూడండి, మొక్కలు చాలా అయితే సూపర్ ఉంటుంది ఈ టేస్ట్. చట్నీ ఒకసారి మీరు నేనైతే తిని మిక్సీకి చూడండి. మెత్తగా అంటే మిల్ మేకర్ పట్టేస్తానండి. మీరు బిర్యానీ అలా అనే కాదు, కాకుండా లైట్గా నార్మల్ అయితే బిర్యానీ పట్టండి, అన్నా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. బాగుంటుంది. మిల్ సింపుల్ మేకర్ అయిపోయే బిర్యానీలో చట్నీ ఇది. వేడివేడిగా చాలా ఈ సూపర్ ఉంటుంది. పచ్చడి మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంటుంది. మీరు ఒకసారి అంతేనండి, నేను చేసిన చేసిన బిర్యానీ అయితే చాలా ఫస్ట్ బాగుంటుంది. రెడీ చేసేసాను. ప్రిపేర్ చేసి మీరు ఎలా ఒకసారి ఉందో ఇలా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ అండ్ షేర్ అండి. ఇంకా నేను మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను మీ మళ్ళీ తీసుకొస్తాను. కుకింగ్స్ వీడియోలో ఛానల్ అయితే ఈరోజు అయితే తీసుకొస్తాను. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో చూసినందుకు బాయ్ బాయ్.